అందరికీ నమస్కారం. ఉక్కు చింత అంటారు. ఉచ్చింతాకు కూర కనీసం 6 నెలలకు ఒకసారి తినమని చెప్పారు పెద్దలు. మనకి కూర తినేవారు. ఉచ్చింతాకుది ముళ్ళు ఉంటాయి, బాగా తింటే శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి అన్నమాట. దగ్గు, జలుబు, కఫం ఇలాంటివి రాకుండా ఆపుద్ది అనమాట. అందుకని 6 నెలలకు ఒకసారి తినేవారు. నెలకోసారి కూడా తినొచ్చు. మామూలుగా మనం సహజంగా అందరూ కూడా ఏమున్నా లేకపోయినా ఇది ఆకుకూరగా 6 నెలలకు ఒకసారైనా మనం ఇది తినొచ్చు అనమాట. మన ఊపిరితిత్తులు శుభ్రపరుస్తుంది అనమాట. చిన్న చిన్నగా వచ్చే దగ్గు, జలుబు, కఫాలు రాకుండా ఉంటాయి. ఆకుకూర ఎలా తోటకూర ఉన్నట్టు వండేసుకోవడమే. దీనికి ఏం పెద్ద ఫార్ములాలు ఏమి ఉండవు. కూర ఎలా వండుతారు అలాగే ఉచ్చింతాకు కూరగా వండుకొని తినచ్చు. ఇలా ఈ ఉచ్చింతకాయలు బాగా ముగ్గినాయి, పండిపోయిన కాయలు. వేరు కాయలు వాడతారు, కానీ కొంచెం అనుభవాలతో డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. మామూలుగా మనం కాయలు కానీ వాడుకోవాల్సి వస్తే ఇది ఎర్రదీసి గింజలు తీసేసి ఈ తొక్కలు మనం కూర వండుకోవచ్చు అనమాట. ఈ దగ్గు, జలుబు, కఫాలు పోతాయి అనమాట, రాకుండా ఉంటాయి అనమాట. చాలా మంచిది. ఆకుకూరగా తినచ్చు. అందరూ తినేవారు పూర్వం. ఇప్పుడు మనం కూడా తినచ్చు జాగ్రత్తగా సేకరించుకొని.